హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్వం. ఈరోజు నేను మీకు ఈజీగా చికెన్ లాలీపాప్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగానే మీకు ఇంగ్రీడియంట్స్ అంతా పెడుతున్నాను అనమాట అందరి కోసం. చూడండి, ఇప్పుడు ఈ చికెన్ని నేను ఆయిల్ తప్ప మిగతా అన్నీ చెప్పిన ఇంగ్రీడియంట్స్ లిస్టులోటివంతా బాగా కలిపేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే కావాలి, ఎక్కువ జారుడుగా వద్దనమాట. అందుకని కొంచెం కొంచెంగానే వేసుకొని కలుపుకోండి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ఇందులో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అని దాంట్లోనే మీకు మెన్షన్ చేశాను. ఇది పూర్తిగా మీ ఇష్టము, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. నేను మా పాప కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో దాన్ని కూడా యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇలా వేసి మొత్తం దీనికి ఈ మసాలా మొత్తం పట్టేట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కనీసం ఇది ఒక ముందు రోజు నైట్ అయితే ఇంకా బాగా మ్యారినేట్ అవుతుందండి. లేదు అనుకుంటే ఒక 2-3 అవర్స్ ముందుగానే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు చాలా బాగా ఉంటుంది. వెంటనే అంటే మసాలా బాగా పట్టదనమాట, టేస్టీగా ఉండదు. చూడండి, నేను 3 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీనికి నేను డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని ఎక్కువ ఏం వేయడం లేదు, నేను కొంచెమే వేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆయిల్ని మళ్ళీ మనం యూజ్ చేయలేం కాబట్టి దీన్ని కొంచెమే వేసుకొని ఇవి క్రిస్పీగా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా కాల్చుకోవాలి. దీనికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. ఆయిల్ వేడెక్కాక లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా కాలాయో, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి నాకే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మా పాప చూడండి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది శాస్త్ర? చాలా బాగుంది. క్రిస్పీగానే వచ్చిందా? టేస్టీ. ఓకే.